నమస్కారం సార్. నమస్తే సార్ ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? మేము జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఆయన కొన్ని మాకు మంచిగా చేసినాడు, ఆయనే రావాలనుకున్నాం. ఖచ్చితంగా ఆయనే రావాలి, జగన్ గారే. అంటే జగన్ గారు పథకాల ప్రకారం అంత జనాల్ని బాగానే చూసుకుంటున్నారు కానీ అభివృద్ధి ప్రకారం అసలు రాష్ట్రాన్ని ఏం చూడట్లేదు. 3 రాజధానులు అన్నాడు, అది ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి అంటున్నారు. పథకాల్లో చెప్పినవని చేసినాడు కదా. పథకాలు కాదండి, అభివృద్ధి గురించి అభివృద్ధి చేస్తున్నాడు, ఇంకా కావాలి కదా. అంత తొందర అంటే ఎట్లా అవుతుంది? అన్నీ అప్పుడు టీడీపీ ఉండే అవి ఏం చేయలే వాళ్ళు. ఇది అవ్వాలి, ఖచ్చితంగా చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. నెక్స్ట్ చేస్తాడు. 10 సంవత్సరాలు ఉన్న రాజకీయాల్లోంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి తెలియదు. ఇంతవరకు సమయం సరిపోదు ఆయనకి, ఇంకా కావాలి. మళ్ళీ నెక్స్ట్ గెలిస్తే చేస్తాడు, నెక్స్ట్ ఆయనే రావాలి, మళ్ళీ అభివృద్ధి చేస్తాడు. మరి చంద్రబాబు గారు కూడా వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఆయన సింగ్ అప్పుడు ఏం చేయలే, ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన వచ్చి? అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి కానీ ఉద్యోగాల పరంగా చాలా వరకు సాయం చేసుకుంటూ వచ్చాడు. అభివృద్ధి కూడా బాగా చేశారు. అట్లాగే హైదరాబాద్ లో కూడా చేశారు. హైదరాబాద్ అప్పుడు రామారావు గారు చేశారు, ఆయన ఏం చేశారు? ఆయనే ఏం చేయలేదు. ఇప్పుడు ఇంకా జనసేన కలిసింది, ఆయన వాళ్ళంతా ఏం చేస్తారు? ఇప్పుడు జనసేనకి 24 సీట్లు అంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? ఆయన ఊకే జగన్ గారిని తిడతారు కానీ ఆయన ఏం చేస్తున్నారు? ఇక టీడీపీ వాళ్ళు కుమ్మక్కైనారు, ఆయన ఏం చేయలేరు వాళ్ళు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్ ఇప్పుడు 10 ఏళ్ల పాలన ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా, దాని గురించి మీరేమంటారు? అంటే కరెక్ట్ కాదేమో అరెస్ట్ చేసేదని అనుకుంటున్నాము. ఈ ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇప్పుడు వారికి విచారణ చేశారు, అది చేశారు కదా మేడం. మరి అప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు కరెక్ట్ కాదేమో. రాజకీయంగా అరెస్ట్ చేశారు అనుకుంటున్నారు, లేకపోతే పర్సనల్ గా ఇప్పుడు వాళ్ళ గొడవలు అట్లా అని చెప్పేసి ఇట్లా అనుకుంటున్నారు? రాజకీయంగానే చేస్తారు అనుకుంటున్నాం మేడం. నేను రాజకీయంగానే అరెస్ట్ చేశారు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈవిడ నిజంగానే స్కామ్ చేసిందని మీరు అనుకుంటున్నారు? ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో ఇంత వాటా తీసేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. కేజ్రీవాల్ గారు కూడా అరెస్ట్ అయ్యారు, ఇట్లా వారిద్దరికి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయనకేమో బెయిల్ ఇచ్చేసారు, ఈవిడికేమో ఇవ్వట్లేదు. మరి దాని గురించి అయితే కరెక్ట్ మనకు తెలియదు మేడం. అని నేను అనుకున్నాను. రాజకీయంగా ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చింది కదా మేడం, అరెస్ట్ చేస్తారు. రాజకీయాలు అనగదొక్కరని అట్లా చేస్తారు అని నా అభిప్రాయం మేడం. ఇప్పుడు కేవలం ఇది ఎన్నికల కోసం ఇట్లా మారుస్తున్నారు మారుస్తారు అని అనుకుంటున్నాను.